అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలలో కేదార్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని కేదార్నాథ్ అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు చీకోటి మధుసూదన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దాసంజనేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు. అత్యంత క్లిష్టమైన కేదార్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేమియా సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సోన్ ప్రయాగ్ వద్ద ప్రత్యేక లంగర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 25న సిద్దిపేట శరభేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకులు లారీలను మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తామన్నారు. అదే రోజు వాహన పూజ, శివపార్వతుల కళ్యాణం ఉంటుందని, అలాగే కేదార్నాథ్ వెళ్లే భక్తులందరూ సోన్ ప్రయాగ్ వద్ద గల లంగర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. పదార్థాలు ఈ బియ్యము, రవ్వ, ఇడ్లీ రవ్వ, మినపప్పు ఇట్లాంటి కూడా అవి కనుమరుగైపోతాయి. అట్లాంటి కష్టాలను అధిగమించుకుని 2 లారీలు కానీ 3 లారీలు కానీ మన ధ్యేయం అంతా ఒకటే. కేదార్నాథ్ యాత్రికులు వచ్చే వారికి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టడం. ఇప్పటికే మన పేరు కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి పేరంతా విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎవరు చూడు కేదార్నాథ్ అక్కడ ఉన్నది ఒకే ఒక లంగర్, మనది 150 రూపాయలు, 2 రొట్టెలు 500 రూపాయలు. అంత సమస్యతో డబ్బుతో కూడుకున్న అక్కడ ప్రాంతం అయినా రుచిగా శుచిగా ఉండలేని పదార్థాలు అక్కడ ఆ ప్రాంతం వారు తయారు చేసే మన ఉదాహరణాన్ని ఆ కేదారీశ్వరుని అనుగ్రహంతో గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా దాన్ని మార్నింగ్ నుంచి 4 గంటలకు మొదలుకొని సమస్యతో డబ్బుతో కూడుకున్న అక్కడ ప్రాంతం అయినా రుచిగా శుచిగా ఉండలేని పదార్థాలు అక్కడ ఆ ప్రాంతం వారు తయారు చేసి మనం మొత్తానికి తెలియలేము. అట్లాంటి ప్రాంతంలో ఒక అద్భుతమైన ఈ అన్నదానాన్ని ఆ కేదారీశ్వరుని అనుగ్రహంతో గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా దాన్ని మార్నింగ్ నుంచి 4 గంటలకు మొదలుకొని మాకు అడుపో మా కరాచీ బేకరీ ఆయన కూడా మాకు మెంబరు, ఆయన కూడా అయ్యా సేటు మనకు చాలా ప్రాబ్లం ఏంటంటే आपको कितने चाहिए तो उतने लेके जाओ, कितने आप సేవా करने का ఖుషి అయితే ఉత్తే లేక అని ఆయన సౌహృదయంగా కూడా ఆయన అనుకునే దానికి కూడా ఎక్కువ బిస్కెట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఉదయం 4 గంటల నుంచి కాఫీ టోస్ట్ బిస్కెట్, 6 గంటలకు ఇడ్లీ, రవ్వ, వడ, పొంగల్ అన్ని రకాల టిఫిన్లు, మధ్యాహ్నం 12 గంటలకు ఆవకాయ పచ్చడి, వైట్ రైస్, పప్పు, కుర్మా, ఫ్రై, పులిగోర, బిర్యానీ, సాంబారు, కర్డు, పాపడు, తలమిర్చి, స్వీటు ఇట్లాంటి కొన్ని పెద్ద పెద్ద సంక్రాంతి హోటల్లో కూడా ఇవ్వలేని ఆ భోజనాన్ని వచ్చిన ప్రతి యాత్రికునికి కడుపు నిండా పెట్టుకుంటూ ఈ యాత్రికుల మనల్ని పొందడం జరిగింది. నిజంగా కూడా ఇది ప్రపంచంలో అత్యంత కష్టమైన, క్లిష్టమైన, సాహసోపేతమైన యాత్ర. ఆ ప్రాంతంలో మన యాస, మన భాష ఏది ఉండదు. ఆ ఉత్తరాఖండ్లో మన తెలుగు పదార్థాలే హృదయం నిండా, కడుపు నిండా వాళ్ళకు నింపుతుంటది. దాని తర్వాత మన వాళ్ళని చూసిన తర్వాత మన భోజనాన్ని తిన్న తర్వాత ఇంకా కూడా మనం ఎంతో ఉత్సాహంగా ఆ పరమేశ్వరుని, ఆ కేదారేశ్వరుని చూడాలని తపన సరిసరిగా పడుతుంటది. అట్లాంటి సేవా కార్యక్రమాల్లో గత 5 సంవత్సరాలు మా గౌరవ సభ్యులందరి సహకారము, మరి డోనర్స్ సహకారము, అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 2025 సంవత్సరంకు గాను కేదార్నాథ్ యాత్రికులకు మంచి స్వచ్ఛమైన, శుచికరమైన భోజనాన్ని అందించడానికి సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి పూర్తిగా సిద్ధమైంది. మరి అక్కడ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ సోన్ ప్రయాగ్ పార్కింగ్ ప్రాంతంలోనైతేనేమి, అక్కడ పైన ఆలయం దగ్గరలోనైతేమి పూర్తి ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే అక్కడికి కావాల్సిన సరుకుల లారీలను పంపడానికి ఈరోజు సరుకుల లారీలను 2 లారీలను లోడ్ చేసి రేపు సాయంత్రం స్థానిక శరభేశ్వరాలయం దేవాలయం నుంచి వాళ్ళ పలువురు ప్రజానాయకుల సమక్షంలో, గౌరవ సభ్యుల సమక్షంలో సిద్దిపేట పట్టణ ప్రజలందరి దీవెనల ఆశీస్సులతో కూడా అక్కడికి పంపడం జరుగుతుంది. మరి ఈ ఏర్పాట్లన్నింటికి కూడా సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి
అక్కడికి వచ్చే భక్తులు కూడా మంచి సవలతులు వినియోగించుకోవడానికి కూడా అక్కడ ప్రచురణ కోసం అని చెప్పి ఇప్పుడు మీ పత్రికల ద్వారానైతే నేను మీరు ఇచ్చిన మెసేజ్లను అక్కడికి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా కూడా మరి కమిటీ వారు కానీ సభ్యులు కానీ ఇచ్చిన సూచనల మేరకు అక్కడ వచ్చే భక్తులకు లంగరు వెళ్ళే దారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ అన్ని ల్యాండ్ మార్క్స్ పెట్టి ఫ్లెక్సీల ద్వారా కానీ అక్కడ లొకేషన్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ ఏర్పాటు చేయడానికి పూర్తి నిర్వహణ జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇంటి కార్యక్రమంలో